హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటోని ఉడకపెట్టి ఇలాగా ముక్కల కింద కోసుకున్నాను. ఇప్పుడు మనం బ్రెడ్ పుడ్డింగ్ ఎలా చేసుకుంటామో అలాగా కస్టర్డ్ స్వీట్ పొటాటో పుడ్డింగ్ చేసుకుందామండి. పాలు పెట్టుకున్నాను, పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేసుకుని, నేను మొత్తం 30 లీటర్ పాలు తీసుకున్నానండి. కొంచెం పాలు కస్టర్డ్ కలుపుకోవడానికి విడిగా ముందుగా తీసి పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. మొత్తం ఉండలు ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. స్వీట్ పొటాటో ఉడకబెట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పాలు పెట్టేసానండి. పాలు మరుగుతున్నాయి ఇందాక నుంచి. మనము 2 స్పూన్లు కస్టర్డ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు పాలల్లో 4 స్పూన్ల షుగరు వేస్తున్నాను నేను. షుగర్ మీ స్వీట్ని బట్టి వేసుకోండి. మనకి కస్టర్డ్లో కూడా కొద్దిగా స్వీట్ ఉంటుంది, స్వీట్ పొటాటో కూడా స్వీట్గానే ఉంటుంది. నార్మల్గా తినే వాళ్ళకైతే ఇది సరిపోతుందండి. పాలు ముందుగానే పెట్టాను నేను. ఒక్కసారి కొద్దిగా మరిగాక మనం కస్టర్డ్ వేసుకుందాం. పాలు మరుగుతున్నాయండి, కస్టర్డ్ వేసేద్దాము. రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్, 4 స్పూన్లు షుగర్ వేసానండి. ఇది ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మనం స్వీట్ పొటాటో వేసేద్దాము. కలుపుకున్న కస్టర్డ్ వేసే ముందు ఒకసారి స్పూన్తో కలుపుకుని వేయాలండి. పౌడర్ అడుక్కి వచ్చేస్తుంది. నేను 30 లీటర్ పాలకి 2 స్పూన్లు కస్టర్డ్ వేసుకున్నాను. మీరు పలుచగా కావాలంటే కొంచెం కస్టర్డ్ తగ్గించుకుని వేసుకోండి. అలాగే క్రీమీగా చిక్కగా ఉండాలంటే 2.5 స్పూన్లు వేసుకోండి. ఒక్క నిమిషం తర్వాత వేద్దాము. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందామండి. దీంతో పాటు 1 నిమిషం ఉడికితే దీని టేస్ట్ బాగుంటుంది. మొత్తం ప్రతి ముక్కకి ఈ కస్టర్డ్ ఫ్లేవర్ అంతా పడుతుంది. 1 నిమిషం ఉడకనిద్దాము. అయిపోయిందండి, ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. ఓకే, 1 నిమిషం ఉడికితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉడికితే కస్టర్డ్ అంతా గట్టిగా అయిపోతుంది. మరిని ఇలా ఉంటే బాగుంటుంది. ఇది చల్లారాక ఇంకా కొంచెం చిక్కబడుతుంది. స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్వీట్ పొటాటో పుడింగ్ విత్ కస్టర్డ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే కస్టర్డ్ కూల్ అయిన తర్వాత ఫ్రూట్స్ వేసుకుంటాం కదా, ఇది మాత్రం డైరెక్ట్ మనం ఉడకబెట్టినప్పుడే వేసుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము.
చాలా చాలా టేస్ట్. దీనిలో కావాలంటే మీరు ఫ్రూట్స్ వేసుకోవచ్చు, చియా సీడ్స్ వేసుకోవచ్చు, సబ్జా గింజలు వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి ట్రై చేయండి. పిల్లలకి సమ్మర్లో ఇలాగ ఇస్తే మనం హెల్దీ. మనకి చిలకడదుంపలో చాలా పోషకాలు ఉంటాయండి. ఏ విటమిన్ ఉంది, B6 ఉంది, సి విటమిన్ ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా ఫైబర్ ఉంది. ఇది చాలా డైట్ చేసే వాళ్ళకి, డైట్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేస్తే పొట్ట నిండినట్టు ఉంటుంది. చాలాసేపు మనకి ఆకలేదు, ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచుతుందండి. ఇది స్వీట్ పొటాటో ఇమ్యూనిటీని పెంచుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ సమ్మర్లో పిల్లలకి ఇంటి దగ్గర ఉంటారు కదా, హాఫ్ డే స్కూల్స్, చక్కగా ఇలా చేసిస్తే వాళ్ళకి మంచి స్నాక్ ఇచ్చిన వాళ్ళము అవుతాము. వాళ్ళకి ఇష్టమైన స్వీట్, ఇష్టమైన ఐస్ క్రీమ్ తిన్నామని ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూస్తూ ఉంటేనే నోరుతుంది, వేడిగా ఉండగానే తినాలనిపిస్తుంది. ఇంకా చల్లారితే ఇంకెంత బాగుంటుందో. తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.